మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత కేసు విచారణ జరగనున్నది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనపై ఎలాంటి చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కల్వకుంట్ల కవిత. ఇక ఇవాళ ఈడీ విచారణపై గతంలో ఉన్న అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం, సుమిత్ రాయ్ కేసులతో కలిపి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేయనుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ఈ కేసు విచారణ జరపనున్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత కేసు విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనపై ఎలాంటి చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కల్వకుంట్ల కవిత. ఇక ఇవాళ ఈడీ విచారణపై గతంలో ఉన్న అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం, సుమిత్ రాయ్ కేసులతో కలిపి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేయనున్నది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ఈ కేసు విచారణ జరపనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, చెప్పండి. నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులు కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారు. అయితే తనపై ఎలాంటి చర్యలు ఈడీ తీసుకోవద్దంటూ ఆదేశించాలని సుప్రీంకోర్టు కవిత కోరడం. అయితే ఆ కేసుపై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనంలో విచారణ జరిపింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో భాగంగా గత ఏడాది మార్చిలో కవితను ఈడీ అధికారులు ఢిల్లీ కార్యంలో 3 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే. అయితే ఆ విచారణలో భాగంగా అధికారులు ఆదేశాల మేరకు గతంలో తాను ఉపయోగించిన సెల్ ఫోన్లను కవిత అధికారులు కూడా అప్పగించారు. అయితే ఈడీ కార్యాలయంతో కాకుండా ఒక మహిళగా సంప్రదించి మా ఇంటి వద్దే విచారించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కవిత సుప్రీంకోర్టు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ రాకముందే ఈడీ అధికారులు గత సెప్టెంబర్ మరోసారి ఆమెకు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో నవంబర్ వరకు కవితను విచారణ పిలువద్దని కోర్టు మరోసారి ఆదేశించింది ఈడీని. ఇంతలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు రావడంతో ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ విచారణ వెనక్కి తేలింది. ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసి ఈడీ కేవలం ఒక్కరోజు మాత్రమే గడిపించింది. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఈడీ విచారణకు రాలేను కవి అని చెప్పేసి కవిత చెప్పిన నేపథ్యం. అయితే ఈ ముందుగా షెడ్యూల్ అయిన కార్యక్రమాలు ఉన్నాయని విచారణ అయ్యే పరిస్థితి లేదని కూడా అధికారులకు ఈమెయిల్ ద్వారా కవిత సమాచారం అయితే ఇచ్చిన నేపథ్యం కనిపించింది. సో ఈ విచారణకు హాజరు కాలని కవిత సమాధానంపై ఈడీ అధికారులు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. మొత్తానికి తనకు ఇప్పుడు ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టులో కేసు అయితే నేను వస్తుంది. మరి దీంతో కవిత కూడా అనుకూలంగా రాకపోతే మాత్రం ఈడీ విచారణకు ప్రతిసారి హాజరు కావాల్సింది. తర్వాత పరిస్థితులుగా పూర్తిగా రాజకీయ పరిణామాన్ని కూడా మారే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి విచారణకు ఇన్నాళ్ళు తమ విచారణకు హాజరు కాకుండా జాప్యం చేయడానికి ప్రత్యేకంగా తీర్పు వస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో రాజకీయ పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ లో కవిత ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది అని కూడా ఇప్పటికీ రాజకీయ విశ్లేషణ. ఈ విచారణలో గతంలో ఉన్న అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం, సుమిత్ రాయ్ కేసు కూడా కలిపి ఒకేసారి ఈ రోజు సుప్రీం విచారణ చేపట్టింది. సో ధర్మాసనం జస్టిస్ బేలా త్రివేది అలాగే పంకజ్ మిట్టల్ ఈ కేసులో విచారణ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.